పార్వతీపురం మన్యం జిల్లాలో కొండ కోణంలో ఉన్నటువంటి రోడ్లకు శంకుస్థాపన చేయడానికి ఈరోజు 9 కిలోమీటర్లు 9 కోట్లతో నిధులతో మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ నేపథ్యంలోనే సాలూరుకి వెళ్ళే తోవలోనే ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఈ గ్రామంలో చూసుకుంటే మరొకవైపు చూసుకుంటే ఈ ప్రాంతానికి సంబంధించింది అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు అయితే కాన్వే అయితే మాత్రం ఒకవైపు అయితే ఉంది. కాన్వేకి ఈరోజు రోడ్డు పైన ఉన్నటువంటి కాన్వేకి అయితే మాత్రం ఒక వెహికల్ కూడా ఒక పెద్ద భారీ వెహికల్ అయితే మాత్రం వచ్చినటువంటి తరుణంలోనే ఒక వ్యక్తి కూడా ఈరోజు అక్కడికక్కడ అపస్మారక స్థితిలో పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. యాక్సిడెంట్ కూడా జరిగినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అయితే యాక్సిడెంట్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక వ్యక్తి అయితే మాత్రం ఆల్రెడీ యాక్సిడెంట్ తరుణంలో జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. P29Z1561 ఏదైతే వెనక నుంచి అయితే మాత్రం ఒక స్కూటీతో వచ్చి స్పీడ్గా ఢీ కొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ వెహికల్ కూడా మనం అయితే చూడవచ్చు. AP40B8663 వెహికల్ అయితే మాత్రం ఇది చూడవచ్చు. ఈ వెహికల్లో ఉన్నటువంటి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తులు కూడా అక్కడికక్కడే పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడికక్కడే అయితే వెహికల్ మొత్తం చూడవచ్చు. వెహికల్ అంతా కూడా చిత్పిప్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అసలు వెనక నుంచి గుద్దడంతో వర్షం అధికంగా కురవడం కారణంగానే ఇటువంటి పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పవచ్చు. అధిక వర్షం కారణంగా ఈ విధంగా జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. అబ్బాయి ఓవర్ స్పీడ్ వచ్చి బండి కొట్టాడు అంతే. అంటే ఓవర్ స్పీడ్ కారణమా లేదా అంటే ఇక్కడ లేదు బండి 10 నిమిషాల నుంచి ఇక్కడే ఉందని అతను స్కూటీ మీద వచ్చి ఇలాగ అయింది. అంటే ఇక్కడ కాన్వే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వెళ్ళే రెడీగా కాన్వే అయితే ఉంది. ఆ కాన్వే కారణంగానే ఇటువంటి యాక్సిడెంట్ జరిగింది అనుకుంటారా? వర్షం వల్ల స్లిప్ అయిపోయింది బండి, దానివల్ల. అంటే దాని కారణం చేతనే ఈ వెహికల్కి అయితే ఢీకోవడం జరిగిందా? అవును సార్. అది ఇక్కడ వచ్చినటువంటి స్థానికులు ఉన్నాడు కాబట్టి బండి అయిపోవడం వల్ల స్కిడ్ అయిపోయి అలా తగులుకుంది. అంటే మేము చూసాం కాబట్టి పరిగెట్టి వచ్చి ఆ అబ్బాయి సైడ్కి లేదు. తప్పట్లేదు, స్కూటీ వల్ల ఓవర్ స్పీడ్ వల్ల అయింది కానీ ఇక్కడ అంతే. అంటే లారీకి వెనక నుంచి గుద్దారా? అంటే ఏ విధంగా జరిగింది అనుకుంటారు యాక్సిడెంట్? స్కిడ్ అయిపోయింది మరి బండి ఆపుతుంది. ఓవర్ స్పీడ్లో వచ్చాడు, స్కిడ్ అయిపోయింది. ఆ భయ్య కూడా స్లోగా వస్తుంది ఇలా కనుకొస్తున్నాడు. సో ఇది చూసాం కదా. అయితే ఈ యాక్సిడెంట్ అనేది ఓవర్ స్పీడ్ కారణంగానే జరిగిందని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ పర్యటనలో భాగంగా రెడీగా ఉన్నటువంటి కాన్వే ఒక రోడ్ సైడ్ అయితే మాత్రం ఆగడం అయితే జరిగింది. ఈ కారణంగానే ఆ కాన్వే వెనక పక్క ఉన్నటువంటి లారీలు కూడా ఒక సైడ్కి అయితే ఆగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఒక స్కూటీ కూడా ఇది వేగంగా వస్తున్నటువంటి స్కూటీ ఈరోజు అక్కడికక్కడే స్పాట్లో తగిలినటువంటి కూడా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటని ఇక్కడ స్థానికులు కూడా మనతో పాటు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీనికి సంబంధించిన ఆల్రెడీ పోలీసు బలగాలు కూడా ఆల్రెడీ ఇక్కడ వెంటనే చేరుకుని అయితే మాత్రం జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తిని అయితే మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇక్కడ ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా పరిశీలించడానికి వచ్చారని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాన్వే సంబంధించిన పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది ఏమంటారు? వచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నాను. చూసాం కదా ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని దీని యొక్క పరిశీలనకి అయితే మేమైతే వచ్చాము. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియవలసి ఉందని అయితే పోలీసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈరోజు ఇటువంటి శుభకార్యానికి అయితే ఇటువంటి అపశృతి జరగడం పట్ల అయితే మాత్రం ఒక విధంగా ఏం జరుగుతుందని అయితే మాత్రం ఒకవైపు అయితే చెప్పుకుంటూ ఇక్కడ స్థానికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే రాయ్పూర్ నేషనల్ హైవేకి సంబంధించిన విజయనగరం టు రాయ్పూర్కి వెళ్ళే లైన్లో ఇటువంటి ఘటన అయితే మాత్రం ఈరోజు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.